వివరాలు చూద్దాం. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో 4, ఏపీలో 2 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో కడప, పాడేరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఇక తెలంగాణలో యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్లో మెడికల్ కాలేజీలకు అనుమతి లభించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతుల నిర్వహణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ ఏడాదిలో మొత్తం 8 మెడికల్ కాలేజీలను తెలంగాణ ప్రభుత్వం సాధించింది. ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున 400 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి దామోదర రాజనరసింహ కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ యువతకు, ప్రజలకు 8 కొత్త మెడికల్ కాలేజీలు మంజూరైనాయి. గతంలో ఎన్ఎంసీకి అప్పీల్ చేసుకున్నాం. ఏప్రిల్లో ఎన్ఎంసీ షోకాసులు, ఈ 8 కాలేజీకి సంబంధించిన షోకాసులు జారీ చేసింది. జూన్లో ఇన్స్పెక్షన్ చేసింది, ఫిజికల్ ఇన్స్పెక్షన్. ఆ తర్వాత మారిన ఎన్ఎంసీ నామ్స్ కు అనుగుణంగా ఉండాలి అనే ఉద్దేశంతో అసంతృప్తిని వ్యక్తం చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని ఫస్ట్ అప్పీల్ ఎన్ఎంసీకి చేస్తే 4 కాలేజీలు మంజూరైనాయి. ఆ తర్వాత రెండో అప్పీల్లో హెల్త్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పీల్ చేసుకుంటే ఈ రోజు మనకి ఇంకా 4 మెడికల్ కాలేజీలు మంజూరైనాయి. ప్రత్యేకంగా హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకు గాని మొన్న జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, దీనివల్ల ఈ కొత్త 8 కాలేజీలలో హెచ్ఆర్ ని నింపడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చరే గానీ, ఎక్విప్మెంటే గానీ, హెచ్ఆర్ ఇవన్నీ కూడా ఎన్ఎంసీ నామ్స్ కు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దానివల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 8 మెడికల్ కాలేజీలు, అంటే 400 సీట్లు, ప్రతి మెడికల్ కాలేజీలో 50 సీట్ల ఇంటేక్ తోటి మనకు కాలేజ్ మంజూరైంది. ఒక్కొక్క హాస్పిటల్ 220 పడకల హాస్పిటల్, దానికి అనుగుణంగా ఈరోజు మనకు పూర్తిగా మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా గతంలో 3690 మెడికల్ సీట్లు ఉంటే ఈ రోజు 4090 సీట్లు ప్రభుత్వ కళాశాలలో మనకు ఇంటేక్ పెరిగింది. మరొక్కసారి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో 4, ఏపీలో 2 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో కడప, పాడేరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఇక తెలంగాణలో యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్లో మెడికల్ కాలేజీలకు అనుమతి లభించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతుల నిర్వహణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ ఏడాదిలో మొత్తం 8 మెడికల్ కాలేజీలను తెలంగాణ ప్రభుత్వం సాధించింది. ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున 400 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డికి కూడా మంత్రి దామోదర రాజనరసింహ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.